ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన అద్భుతములకు దేవానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఈరోజు సువార్త పఠనము లూకా సువార్త 11వ అధ్యాయము 29 నుంచి 32 వరకు అండి. ప్రజలు అనేకులు అచట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణపు దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరి ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినెవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచట ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే ఆహారాన్ని వదిలివెయ్యి. ఇప్పుడైనను మీరు హృదయ పరివర్తనముతో నా చెంతకు మరలిరండు, నేను కరుణామయుడను దయాపరుడను. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 13 వరకు అండి. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, నేను కరుణామయుడను దయాపరుడను. అయితే ఇక్కడ ఒక మాట తీసుకుందాం మనం. ఇప్పుడైనను, ఈ ముసలి ప్రాయంలోనైనను, మరణావస్థలోనైనను, ఈ వేదనలోనైనను, శోధనలోనైనను, పాపములోనైనను, ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు పూర్ణ హృదయంతో దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన నన్ను తన చెంతకు చేరదీస్తాడని మీరు హృదయ పరివర్తనము చెంది పూర్ణ హృదయముతో దేవుడైనటువంటి ప్రభు చెంతకు తిరిగి రండి. ధ్యానము. తన ఆహారాన్ని పరిత్యజించి దేవుని పనిముట్టుగా పనిచేయ సంకల్పించిన వ్యక్తి తనకు నిర్దేశింపబడిన అంతస్తుకు పూర్తి న్యాయాన్ని చేయగలుగుతాడు. దేవుని మనం లోతుగా తెలుసుకోవాలంటే ఆయన తీర్పుకు మనము భయపడం. గడిచిన మన వ్యర్థ జీవితాన్ని దారం తెగిన గాలిపటంలా తిరిగాడి వ్యర్థం చేసిన సమయాన్ని పూర్తిగా వదిలివేసి పరితప్త హృదయముతో దేవుని యొద్దకు తిరిగి వస్తే ఆయన ప్రేమకు నోచుకుంటాం. దేవుని అధికంగా తెలుసుకోవడానికి మనకు అందుబాటులోనున్న ప్రధాన ఆధారం పవిత్ర గ్రంథం. నినెవే ప్రజలు అవిధేయత, అక్రమ జీవితం ద్వారా దేవుని కోపానికి గురయ్యారు. కానీ యోనా ప్రవక్త హెచ్చరిక వల్ల ఆ నగరపు రాజు, ప్రజలు, పశువులు పశ్చాత్తాపం ప్రదర్శించినప్పుడు దేవుడు వారి పట్ల జాలి నొంది వారిని నాశనము చేస్తానని గతంలో చేసిన శపథము విరమించుకున్నాడు. ఎంత మాట అండి ఇక్కడ. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు అండి. నినవే ప్రజలు అవిధేయత, అక్రమ జీవితం ద్వారా దేవుని కోపానికి గురయ్యారు. కానీ యోనా ప్రవక్త హెచ్చరిక వల్ల ఆ నగరపు రాజండి, ఆ ప్రజలు, పశువులు పశ్చాత్తాపం ప్రదర్శించినప్పుడు దేవుడండి వారి పట్ల జాలి నుండి వారిని నాశనము చేస్తానని గతంలో శపథం చేసి విరమించుకున్నాడంటండి. తీసేశాడనమాట. వారి మీద కోపాన్ని తీసేశారు. మిమ్మల్ని నాశనం చేయను అంటే ఆ నినవేలో యోనా గ్రంథం మనం చదివినప్పుడు అర్థమవుతుందండి. నినవే
ప్రజలు చూపించినటువంటి యొక్క పశ్చాత్తాప ప్రదర్శన పశువులకు సైతము గోనె తలుస్తారండి. అది ఒకసారి దాన్ని పూర్తిగా వివరిస్తాను. చాలా బాగుంటుంది. అసలు అది వింటే మనసు హృదయం చలించిపోతుంది. దేవుడి మాట ఇదని యోనా ప్రవక్త రాజు దగ్గరికి వెళ్ళడు. నినవే పట్టణంలో ప్రవచిస్తుంటే సింహాసనం పై ఉన్నటువంటి నినవే రాజు విని పశ్చాత్తాపహృదుడై దేవునికి మొరపెడితే వారి పాపాలను క్షమిస్తాడండి. యేసుక్రీస్తు బహిరంగ జీవితం సమయంలో జీవిస్తున్న యూదులకు యోనా గ్రంథము సుపరిచితమే. నినవే ప్రజల పట్ల దేవుడు కనబరిచిన మన్నింపు ప్రేమ వారికి గ్రాహ్యమే. పశ్చాత్తాపం చెందిన వారు దేవుని దయను క్షమను పొందుతారని తెలుసు. అయినప్పటికీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యోనా ప్రవక్త కంటే ఎన్నో రెట్లు గొప్పవారు. లూకా 13:32 చదువుతాం మనం. పశ్చాత్తాపం చెంది దేవుని వైపు మరలి రండని ప్రాధేయపడిన అనేక మంది తిరస్కరించారు. దేవుని మృదుత్వం, జాలి హృదయము, దాతృత్వ గుణము వారికి తెలియక కాదు, కానీ అహంకారము, దేవుని దయార్థ హృదయాన్ని గ్రహించలేని కఠినుల్ని చేసింది. పచ్చని గుబురుగానున్న చెట్టు కొమ్మల్లో పక్షి పెట్టుకున్న గూడు లాంటిది దేవుని ప్రేమ. గ్రీష్మ ఋతువులో ఆకులన్నీ రాలినప్పుడు అది కనబడుతుంది. అలాగే మన హృదయాన్ని ఆవరించి ఉన్న గర్వం, అహం, మూర్ఖత్వం, మొండితనం రాలిపోతే కానీ మన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న దేవుణ్ణి చూడగలుగుతాం. దేవుడు వీటన్నిటినీ మన నుండి ఒలిచి వేయుదురుగాక. మనలో ఉన్న మూర్ఖత్వాన్ని, దేవుణ్ణి చూడలేని గుడ్డితనాన్ని, దేవుని ప్రేమను గ్రహించలేని యొక్క హృదయాన్ని తీసివేయండి. నీ వల్ల కావట్లేదా? నీ వల్ల అవ్వట్లేదా? అయితే దేవుడికే మొరుపెట్టు. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఇదిగో నా హృదయాన్ని, నా మూర్ఖత్వాన్ని నీకే నీ పాదాల చెంత అప్పగిస్తున్నాను నా తండ్రి. ఈ గురుడితనాన్ని తొలగించండి. నీ ప్రేమను నాకు కనపరుచు ప్రభువా. నా రాయి వంటి హృదయాన్ని మార్చి ఒక మంచి హృదయాన్ని దయచేయండి. నీ ప్రేమ కలిగిన హృదయాన్ని దయచేయండి. ఇతరుల ఎడల దయతో ఉండునట్లు చేయండి. నా కుటుంబం పైన దయతో ఉండునట్లు చేయండి. దయగా ఉండునట్లు చేయండి. దేవుడు దీవించి హెచ్చించాలి అని అనుకుంటే ఆపడానికి ఎవ్వరు లేరు. నీ తగ్గింపే నీకు దేవుడు పైన ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తుంది.